శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8 సెప్టెంబర్ 2024 నుంచి 14 సెప్టెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు. ఇక మిథునంలో కుజుడు, సింహరాశిలో రవి బుధులు, కన్యరాశిలో శుక్రకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, రాహు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులలో వచ్చిన మార్పు వారాంతంలో ఏమిటి అంటే చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. వారాంతంలోకి మకర రాశిలోకి వెళ్ళి ఉన్నారు. ఇక మిగతా గ్రహ స్థితులన్నీ అవి ఉన్న రాసుల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. వాటి యొక్క పరిమిత కాలం ఇంకా అవ్వలేదన్నమాట. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం. పైగా సింహరాశిలో జరిగింది. సింహరాశిలో రవి చాలా బలవంతులుగా ఉంటూ ఉండగా బుధుడు కూడా వచ్చి చేరారు. ఇక్కడ బుధాదిత్య యోగం ఒకటి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక కన్యరాశిలో జరుగుతూ ఉంది. శుక్రకేతు కలయిక కొంచెం వైరాగ్య తత్వము, మనకెందుకులే అనే నిర్లిప్తత, మనం చేయవలసిన పని చేసేసి కామ్గా ఉందాము అనేటటువంటి కొంచెం నిర్లిప్త స్వభావము, ఇలాంటివన్నీ ఉంటూ ఉండడానికి అవకాశం ఉంది. అయితే రాహు గారి దృష్టి ఎప్పుడైతే శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉందో ఇక్కడ కొంచెం విచ్చలవిడితనం పెరుగుతుంది. పైగా శుక్రుడు నీచలో ఉన్నారు. విపరీతమైన శృంగార భావాలు. దానికి తోడు కుజుని యొక్క 4వ దృష్టి కూడా పడుతూ ఉంది. అంటే ఈ పెద్దలకి చెప్పకుండా ఎవరైతే ప్రేమ వ్యవహారాలు నడుపుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. పెద్దలకి చెప్దాం ఇంకా అనుకునేటప్పుడు కూడా కాస్త మంచి గ్రహస్థితులు చూసుకోవాలి. ఇలాంటి గ్రహస్థితులు ఉండగా పెద్దలకి తెలియచేయడం వల్ల ఆ ప్రేమ పెద్దగా సఫలీకృతం అవ్వదు. ఇంట్లో పెద్దలు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇటు రాహు గారి దృష్టి పడుతోంది, ఇటు కుజుని దృష్టి పడుతోంది. కేతువుతో కలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బందికరమైన వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం బుధాదిత్య యోగం గురించి చెప్పుకుంటే సింహరాశిలో బలవంతుడైనటువంటి రవి గారితో కలిసిన బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నారు. ఈ బుధాదిత్య యోగము దాదాపుగా అన్ని రాసుల్లోనూ బాగానే ఉంటుంది. స్థాన చలనాన్ని ఇస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది, కీర్తి ప్రతిష్టల్ని ఇస్తుంది, అలాగే ధనయోగాన్ని ఇస్తుంది. ఇలా ఎన్నో విధాలుగా బుధాదిత్య యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక శనిగారి దృష్టి పడుతోంది రవి బుధుల మీద. ఇది ఈ మెడికల్కి సంబంధించినటువంటి కొత్త కొత్త మందులు కనుక్కోవడము, ఈ మెడికల్ రంగంలో ఏవైనా అద్భుతాలు జరగడం అంటే వాటంతట అవి జరగవు, సైంటిస్టులే చేస్తారు. అలా చేయడము, కొత్త మందులు కనుక్కోవడము. ఇప్పుడు మెడిసిన్ చదవాలి అనుకునే వారికి ఈ గ్రహస్థితులు చాలా బాగా ఉపయోగపడి ఆ మెడిసిన్ చక్కగా సీట్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయాలలో కూడా ఇది బాగుంటుంది గ్రహస్థితి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే గురువు గారి యొక్క దృష్టి కూడా శుక్రకేతువుల మీద పడుతోంది. మనం ఇది కూడా చెప్పుకోవాలి. పంచమ దృష్టి. అయితే ఆదాయానికి సంబంధించి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆదాయం పెరగడానికి కాస్త ఆత్మ సంకల్పం అనేది దృఢపడడానికి అవకాశాలు ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది. అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాల్సిందే. మొత్తం మీద శనిగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, అలాగే శుక్రుడు, రాహువు, ఈ స్తోత్ర పారాయణలు ప్రతివారు పారాయణం చేసుకోవడం వల్ల చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని ఒక్కసారి విచారణ చేస్తే తృతీయ స్థానంలో రవి బుధుల యొక్క స్థితి, అలాగే చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి స్థితి. ఈ 3 గ్రహాల స్థితులు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని తెలియజెప్పాలి. ప్రధాన గ్రహాలు మనకి
4గా చెప్తాం. అది గురువుగారు గాని, శనిగారు గాని, రాహువు గాని, కేతువు గాని. ఈ 4 దీర్ఘకాల సంచారం చేస్తాయి కాబట్టి, ప్రతి రాశిలోనూ ఆ గ్రహాలు నిర్దేశిస్తాయి గోచారాన్ని. ఈ 4 గ్రహాలలో ఏ ఒక్క గ్రహమైనా బలం కలిగి ఉన్నట్టయితే, ఆ జాతకుడికి చాలా గ్రహాల యొక్క బలం ఉన్నది అని చెప్పి మనం తెలియజెప్పుకోవచ్చు. ఈ 4 గ్రహాలు బలం లేవు. మరి మిగతా 5 గ్రహాలలో ఇంకా ప్రధాన గ్రహాలు ఉన్నాయి గదా! ఇంకా 5. ఆ 5 గ్రహాలలో ఏమన్నా ఉన్నాయా అంటే, కేవలం 3 గ్రహాలు మాత్రమే బలంగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అంటే ఆ 4 లేవు. ఇక్కడ గూడా ఒక 2 గ్రహాలు లేవు. 6 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నప్పుడు స్వయం కృషి మీద ఏదైనా పనులు సాధించుకోవాలి. మరి స్వయం కృషి అంటే బుద్ధి పుడుతుందా? గ్రహాలే సరిగ్గా లేవు కదండీ! వాటి సంచారం సరిగా లేనప్పుడు మనకి బుద్ధి పుడుతుందా? అంటే ఇక్కడే మనము బుద్ధిని బాగా ఉపయోగించుకోవాలి. మనకి ఎప్పుడైతే వ్యతిరేకతలు ఏర్పడుతున్నాయో అప్పుడు మనము ఈ గ్రహస్థితులు సరిగా లేవు. అందువల్లనే మనకి ఇలా ఉంటోంది అని చెప్పి, దాన్ని ప్రామాణికంగా తీసుకుని, మనం ఒక నిర్ణయం చేసుకుని, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యాలి. తృతీయ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది కాబట్టి, మీ పంతము, మీ పట్టుదల, మీ ప్రవర్తన, మీ గుండె ధైర్యము, మీ ఆత్మస్థైర్యము ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి మీకు. మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ తృతీయ స్థానం బావుంది కాబట్టి, ఇక్కడనే మీరు గట్టిగా ఉండండి. ఆలోచన పెట్టుకోండి. మనము దైవాన్ని బాగా పూజ చేసుకోవాలి లేదా స్మరణ చేసుకోవాలి. మన మనస్సంకల్పాన్ని రెట్టింపు చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా ఆచరించండి. తల్లిగారితో గాని లేదా తల్లి తరఫు బంధువులు మాతృవర్గ రీత్యా కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఓర్పు కలిగి ఉండాలి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. స్థిరచర ఆస్తుల వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు కుంటుపడతాయి కొంచెం. కొద్ది రోజులు ఆపేసినా ఏం పర్వాలేదు. తర్వాత మళ్ళీ గ్రహస్థితులు బాగున్నప్పుడు వాటంతట అవే ముందరికొస్తాయి. అలాగే కుటుంబం పట్ల కొద్దిగా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కూడా సూచన. వాక్ స్థానం ఎప్పుడూ కూడా చాలా మంచిది. అదే చాలా చెడ్డది. మన వాక్కే మనకి అవరోధాల్ని తెచ్చిపెడుతుంది. మన వాక్కే మన్ని పూర్తి సంస్కారవంతులుగా నిలబెడుతుంది నలుగురిలో. మనం మాట్లాడే మాటకి అంత గౌరవం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాక్కుని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. రాశిలో ఉన్నటువంటి కుజుడు అనారోగ్యాన్నిస్తారు. అలాగే ఇక్కడ షష్టాధిపతి ఉన్నారు రాశిలో. చాలా చాలా శారీరక కష్టం ఉంటుంది. ఒక మాట అనుకోని ఇంకో మాట చెప్పేస్తారు. ఇలాంటి ఇబ్బందులు గూడా ఉంటాయి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిత్వ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఏది తీసుకోండి ఉద్యోగం విషయంలో గాని, వ్యాపారం విషయంలో గాని, వ్యాపార భాగస్వామి విషయంలో గాని, జీవిత భాగస్వామి విషయంలో గాని, ఎవ్వరి విషయంలో అయినా సరే అన్నిటినీ జాగ్రత్తలుగా తీసుకుంటూ దైవనామ స్మరణ చేయండి. మీ యొక్క ఇష్ట దేవత ఎవరున్నారో, ఇంటి దేవత ఎవరున్నారో వారికి చక్కటి పూజ చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. మీకు చాలా చాలా బావుంటుంది. గ్రహస్థితులు అంత పూర్తి అనుకూలంగా లేనప్పుడు మన ప్రయత్నం ఏమాత్రం వదిలిపెట్టకుండా ఖచ్చితంగా ఆ ప్రయత్నం మీదనే దృష్టి పెట్టడం వల్ల చాలా వరకు ప్రయత్నం బావుంటుంది. ఇది చెప్పదగ్గ సూచన. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని స్థితి అష్టమంలోకొచ్చింది. ఎవరైతే దత్తత తీసుకొని ఉంటారో సంతానాన్ని, దత్తత తీసుకున్న పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇదొక్కటి చెప్పదగ్గ సూచన. అలాగే దూరాభార ప్రయాణాలు చేసేవారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ, ఈ చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా పాటించండి అని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తూ నమస్కారం.